2 tablespoons. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా వ్లాగ్స్. ఈ వీడియోలో అనవగాయని ఎప్పుడు చేసుకునే విధంగా పులుసు పప్పుతో కాకుండా ఈ విధంగా పాలుతో ఒకసారి ట్రై చేయండి. దీని రుచి చాలా కమ్మగా వస్తుంది. ఇప్పుడు ఈ పాలు అనవగాయని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక లేత అనవగాయని తీసుకుని పైన తొక్కు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కుక్కర్ తీసుకుని అందులో ఈ ముక్కలను మనం యాడ్ చేసుకోవాలి. దీనిలో తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీనిని మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 3 to 5 విజిల్స్ అనేవి వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసి నాకైతే కంప్లీట్గా ఉడికిపోయింది. ఉడకకపోతే మళ్ళీ ఒక 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోని వాటర్ని ఇలా విధంగా డ్రైన్ అవుట్ చేసుకోవాలి. మొత్తం వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకుని ఇందులో మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు. లేకపోతే మనం స్మాష్తో కానీ లేదా పప్పు కుదిరి కానీ ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా. ఈ కన్సిస్టెన్సీలో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కూర కన్సిస్టెన్సీ బట్టి మనకు కావాల్సిన అన్ని పాలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకొని ఒకసారి స్టవ్ పై పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడే వరకు మనం ఈ పాలు అనవగాయ ముక్కలను ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిని స్టవ్ వేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 ఎల్లుల్లిపాయలను ఈ విధంగా వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిర్చిని సన్నని చీలుగా చీరుకొని వేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 tablespoon జీలకర్ర, 1 tablespoon ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఎండుమిర్చిని కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. ఇందులో మనం కారం అది ఎక్కడొక యూజ్ చేయలేరు కాబట్టి మనం ఎండుమిర్చిని కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. ఈ ఎండుమిర్చి వల్లనే మనకు కూర స్పైసీనెస్ అనేది వస్తుంది. ఈ ఫ్రై అయిన తర్వాత ఈ పాలు అనవగాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. దీనిని ఏదైనా బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to my channel Lasya Vlogs. Thank you.